హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బైక్ నాకు రివ్యూ కోసం విజయవాడ కివే బెనెలీ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా కివే వెహికల్స్ కానీ బెనెలీ వెహికల్స్ కానీ కావాలనుకుంటే ఈ షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదే కివే SR 125 వెహికల్. ఈ బైక్ లుక్స్ చూడగానే నాకు స్క్రాంబులర్ ఫీల్ అనేది వచ్చింది. వెహికల్ అనేది లైట్ వెయిట్ ఉంది, అలాగే కాంపాక్ట్ కూడా ఉందన్నమాట. సో ఈ వీడియోలో ఈ బైక్ సంబంధించిన ఫీచర్స్ గురించి, ప్రైస్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడు ఈ బైక్ మీద మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ నేను చేయడానికి మోటివేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 110 సెక్షన్ టైర్ ప్రొవైడ్ అయితే చేశారు. ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, ఆన్ అండ్ ఆఫ్ రోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ లో 300mm డిస్క్ అయితే ఉంది. ఏబిఎస్ అయితే లేదు. ఇంత పెద్ద డిస్క్ ఇచ్చినప్పుడు ఏబిఎస్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఓన్లీ సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద ఈ బ్రేక్స్ అని వర్క్ అయితే అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఇందులో ట్యూబ్ టైర్స్ అయితే ఉంటాయి, ట్యూబ్లెస్ అయితే కాదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 210mm డిస్క్ అయితే ఉంది. ఏబిఎస్ లేదు. కనీసం సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చినా బాగుండేది. కానీ వీళ్ళు 125cc డబల్ డిస్క్ ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట వెహికల్ కి. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో డెడికేటెడ్ గా పాస్ స్విచ్ ఉంది, పైన ఐబీఎం లోబి స్విచ్ ఉంది, సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ అయితే ఉంది, ఇంకా కింద హజార్డ్ లైట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా హ్యాండిల్ మీద ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. అడిషనల్ గా USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఇక్కడ మార్క్ చేస్తున్నాం చూడండి. సో ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో నార్మల్ కీనే ప్రొవైడ్ అయితే చేశారు. లేజర్ కట్ కీ అయితే ఏమీ లేదు. కీ క్వాలిటీ కూడా యావరేజ్ గానే ఉంది, అంత ప్రీమియం గా అయితే లేదు. నెక్స్ట్ ఈ బైక్ లో కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ రౌండ్ కన్సోల్ అయితే ఉంది. బైక్ ను ఆన్ అయితే చేస్తున్నాను. ఈ కన్సోల్ లో గేర్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, RPM ఇండికేషన్ ఉంది, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, ఓడాన్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. కింద ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ ఉంది, నోటర్ ఇండికేషన్ అయితే ఉంది, ఇంకా సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి. కన్సోల్ కింద బటన్ అయితే ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే కన్సోల్ లో ఉన్న ఓడాన్ ట్రిప్ మీటర్స్ అనేవి చేంజ్ అయితే అవుతున్నాయి. సో ఈ బటన్ ని మరీ కిందకైతే ఇచ్చారు. సైడ్ ని ఇచ్చుంటే బాగుండేది. ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే ఓడాన్ ట్రిప్ మీటర్స్ మాత్రమే చేంజ్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ ఈ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఏమీ ప్రొవైడ్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ ఈ బైక్ లో రౌండ్ షేప్ లో హాలోజన్ హెడ్ లైట్ అయితే ఉంది. LED హెడ్ లైట్ కాదు. పైన DRLs మాత్రం LED తోనే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ సిగ్నల్ లైట్స్ మాత్రం LED తోనే ఉన్నాయి. వీటి డిజైన్ కూడా చూడటానికి డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. ఇంకా అడిషనల్ గా హజార్డ్ లైట్ ఫీచర్ అయితే ఉంది. నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఫీచర్ అనేది బాగా హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ఉంది రౌండ్ షేప్ లో. బ్యాక్ సైడ్ బైక్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. హెడ్ లైట్ కూడా వీళ్ళు LED తో ఇచ్చేసి ఉంటే బాగుండేది, కానీ హాలోజన్ ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది. నెక్స్ట్ సీట్ గ్యాబ్రెల్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఈ గ్యాబ్రెల్ అండ్ డిజైన్ అండ్ క్వాలిటీ వైజ్ బాగున్నా అంత కంఫర్టబుల్ గా ఉండదు అనిపిస్తుంది హోల్డ్ అయితే చేయడానికి. నెక్స్ట్ సింగిల్ లాంగ్ సీట్ ప్రొవైడ్ అయితే చేశారు. సీట్ కుషనింగ్ అయితే బాగుంది, కానీ సీట్ అయితే పెద్దగా అయితే లేదు, చాలా కాంపాక్ట్ గా అయితే ఉంది. సో ఫ్యామిలీస్ యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మ్యారేజ్ అయితే చేసుకోగలం. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోప్ ఫోక్స్ అయితే ఉన్నాయి. 128mm ట్రావెల్ అయితే ఉంటాయి సస్పెన్షన్ వి. ఇంకా ఈ సస్పెన్షన్ మీద మట్టి పడి పాడవకుండా కవర్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ లో ఐరన్ మడ్ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా ఫ్రంట్ లుక్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది బైక్ ఇది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ అయితే ఉన్నాయి. ఈ సస్పెన్షన్ మన ఐటీ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది డే టు డే లైఫ్ లో బాగానే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఈ సస్పెన్షన్ గురించి. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ కెపాసిటీ గురించి డిస్కస్ చేస్తే 125cc అయితే ఉంటుంది. సింగిల్ సిలిండర్ అయితే ఉంటుంది. SOHC కాన్ఫిగరేషన్ ఇంజిన్ ఇది. మ్యాక్స్ పవర్ 9 bhp ఉంటుంది. మ్యాక్స్ టార్క్ 8 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. నెక్స్ట్ ఈ వెహికల్ లో 2 wells అయితే ఉంటాయి. కూలింగ్ సిస్టమ్ వైజ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ జస్ట్ 850 ml మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ కివే బ్రాండింగ్ అయితే మెన్షన్ అయితే చేశారు. కింద ట్రాన్స్పరెంట్ గా ఆయిల్ గేజ్ అయితే ఉంది. సో ఓవరాల్ గా ఇదన్నమాట ఇంజిన్ డీటెయిల్స్ గురించి. మీకు పర్ఫార్మెన్స్ అయితే మరీ ఎక్కువ అయితే ఉండదు, జస్ట్ మీడియం పర్ఫార్మెన్స్ అయితే ఈ వెహికల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లెఫ్ట్ సైడ్ ఇంజిన్ లుక్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది. కనీసం ఇంజిన్ కింద ఎటువంటి ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదు అనమాట. ఎలాంటి బ్యాష్ ప్లేట్ అయితే లేదు, అలాగా సింపుల్ గా అయితే వదిలేశారు. ఇది ఒకటి నాకు నచ్చలేదు. సో ప్రొటెక్షన్ కింద ఏదైనా ఇచ్చుంటే బాగుండేది. ఇక్కడ కూడా చూసారా, మీకు డిజైన్ ఎలిమెంట్ కోసం ఇలా ఓపెన్ గా అయితే ఇచ్చారు. ఫ్రంట్ స్ప్రాకెట్ అయితే మనకి క్లారిటీ కింద కనిపిస్తుంది, కానీ డస్ట్ అనేది ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో చైన్ అనేది ఓపెన్ గా ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ మెయింటెనెన్స్ అయితే మనం చేసుకుంటూ ఉండాలి. ఈ వెహికల్ లో సెంటర్ స్టాండ్ ప్రొవైడ్ అయితే చేశారు కాబట్టి చైన్ లూపింగ్ అయితే ఈజీగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. నెక్స్ట్ సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సైడ్ స్టాండ్ వేసి బైక్ స్టార్ట్ చేసి ఫ్రంట్ కి
మూవ్ చేస్తే వెహికల్ అనేది ఆగిపోతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిలియన్ ఫుట్ రెస్ట్, ఫ్రంట్ రైడర్ ఫుట్ రెస్ట్ రెండు రబ్బర్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. వీటి క్వాలిటీ అనేది డీసెంట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ 5 గేర్స్ అయినా ఉంటాయి. గేర్ రాడ్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానల్స్ మీద ఎయిర్ గ్రిల్స్ టైప్ డిజైన్ అయితే ఉంది. పర్లేదు, క్వాలిటీ అయితే బాగుంది వీటివి. ఇంకా SR125 అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ ఐరన్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంది. ట్యాంక్ మీద కూడా కివే మెన్షనింగ్ అయితే ఉంది. కింద స్టిక్కరింగ్ డిజైన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా డీసెంట్ గ్రాఫిక్ డిజైన్ అయితే వెహికల్ లో యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో మోస్ట్ యూనిక్ డిజైన్ ఏదైనా ఉందా అని అడిగితే దీని గురించి చెప్పొచ్చు. ఈ బ్రేక్ రిజర్వాయర్ అనేది ట్రాన్స్పరెంట్ గా ప్రొవైడ్ అయితే చేశారు. జనరల్ గా ఇలాంటి లుక్ అనేది హై అండ్ సీసీ వెహికల్స్ లో ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇలాంటి డిజైన్ ఉండటం వల్ల లుక్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ ఎంత ఉందో కూడా మనకి తెలుస్తుంది. సో ఈ వెహికల్ లో ప్రొవైడ్ చేసేది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఈ బైక్ లో సైలెన్సర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సౌండ్ అయితే నార్మల్ గా ఉంటుంది. యూనిక్ గా అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఈ బైక్ అనేది టోటల్ గా 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీలో అయితే ఉంది. నేను రివ్యూ చేసిన ఈ కలర్ అయితే బాగుంది అనమాట రియాలిటీలో చూడటానికి. ఇంకా ఈ బైక్ అనేది గ్లాసీ వైట్ కలర్ లో ఉంది, గ్లాసీ రెడ్ కలర్ లో ఉంది. నేను రివ్యూ చేసిన ఈ గ్లాసీ బ్లాక్ కలర్ లో కూడా అవైలబిలిటీలో అయితే ఉంది. సో కలర్స్ వైజ్ వెహికల్ అయితే బెటర్ గానే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 14.5 లీటర్స్ అయితే ఉంది. ఎక్కువే ఉందన్నమాట ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది. నెక్స్ట్ మైలేజ్ కూడా 50 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. సీడీ హైట్ కూడా తక్కువే ఉంది. 780 mm ప్రొవైడ్ అయితే చేశారు సీడీ హైట్ అనేది. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 120 kgs మాత్రమే ఉంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. సో ఎవరైతే లైట్ వెయిట్ వెహికల్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 160 mm అయితే ఉంది. 5 mm అయితే తక్కువ ఉందన్నమాట. మన ఇండియన్ రోడ్స్ కి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ వాళ్ళు నాకు ప్రైస్ అయితే చెప్పలేదు. కానీ నేను పర్సనల్ గా ఈ బైక్ ప్రైస్ చెక్ చేసినప్పుడు 1,50,000 వరకు ఉన్నట్టు నాకైతే తెలిసింది. సో ఈ కివే SR125 అనేది ఎవరైతే రెగ్యులర్ గా ఉండే 125cc నాకు వద్దు, కొత్తగా కావాలనుకుంటారో వాళ్ళకి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదో చెక్ చేసుకోండి. సో షోరూమ్ వాళ్ళని సర్వీస్ గురించి అలాగే స్పేర్ పార్ట్స్ గురించి పర్ఫెక్ట్ గా కనుక్కున్న తర్వాత ఈ వెహికల్ అయితే మీరు తీసుకోండి. ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. కానీ కివే కంపెనీ వాళ్ళు ఈ బైక్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే పెట్టారు. బిలో 1,30,000 దగ్గర ఈ బైక్ అనేది అవైలబిలిటీలో ఉంటే చాలా బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి నేను మీకు ప్రతి పాయింట్ అనేది షేర్ చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయ్యింటే కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.